గత ప్రభుత్వం అరాచకాల మీద చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తిరుమల మల్లన్న హరీష్ రావును రాజీనామా చేయాలని కోరారు. ఇక దమ్ముంటే హరీష్ రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అలాగే నవంబర్ 2న అన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను సివిల్ సొసైటీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తు భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో కులగన్న జరగాలని, ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత వాటా రావాలని గలమెప్పి గట్టిగా చెప్పిన మహనీయుడు మనగాడు రాహుల్ గాంధీ. జిస్కి జితనీ ఆబాదీ హే ఉన్కి ఉత్తి భాగీదారి అనే నినాదంతో ముందుకొచ్చి భారత్ జోడో యాత్రలో ఈ దేశవ్యాప్తంగా పర్యటన జరిగినప్పుడు, పాదయాత్ర జరిగినప్పుడు ప్రజల ఆలోచన మేరకు ఈ నినాదాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. మల్లికార్జున్ ఖర్గే గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి ఏఐఎస్ అధ్యక్షుడిగా అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఈ విషయంలో చొరవ చూపి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడున్నాయో అక్కడ ఈ కాస్ట్ సెన్సస్ జరపాలని తలపెట్టినప్పుడు అందరికన్నా ముందడుగేసి మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకురావడం, ఆ తర్వాత బీసీ కమిషన్ నియమించడం, ఇలా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అన్ని కూడా హర్షించదగ్గ విషయాలు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కుల గణన నిష్పక్షపాతంగా సమగ్రంగా జరగాలంటే ఒక తలంపుతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నవంబర్ 2న తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ నాయకులతో పాటు సివిల్ సొసైటీస్ వారిని, కుల సంఘాల వారిని, ఉద్యమకారుల్ని, మేధావుల్ని, విద్యార్థుల్ని, యువజన సంఘాల నాయకుల్ని అందరినీ పిలిచి వారి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కులగణ సర్వేని ప్రయారిటీ సబ్జెక్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా సభలో మాట్లాడుతూ డిసెంబర్ 7న మేము అధికారం చేపట్టి